ప్రకటన 19వ అధ్యాయం 1వ వచనము. అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. కనుక ఇక్కడ రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లునని రాయబడి ఉన్నది. మనం నిన్న రక్షణ గురించి తెలుసుకున్నాము, ఎందుకు దేవునికే చెల్లును అనే విషయము. ఇప్పుడు మహిమ అనేది దేవునికి ఎందుకు చెల్లును అనేది తెలుసుకుంటాము. 1 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనములో చూసినప్పుడు, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగ యుగములు కలుగునుగాక. అంటే ఇక్కడ ఎన్ని బిరుదులు దేవునికి ఇచ్చున్నారు. సకల యుగములలో, ఒక్క యుగము కాదు, అన్ని యుగాలలో ఆయన రాజై ఉన్నాడు. మనం కొన్ని వచనాలు చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 10వ అధ్యాయం 16వ వచనము, యెహోవా నిరంతరము రాజయున్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. కాబట్టి ఇక్కడ యెహోవా నిరంతరము రాజయున్నాడు అంటే ఈరోజు రేపు మరి కొన్ని రోజులు కాదు. ఈ లోకంలో రాజులు ఎలా పరిపాలిస్తారు వాళ్ళ రాజ్యాలని? ఒకే రాజు నిరంతరం పాలించినట్టు మనం చూసామా? మనం ఎన్నో చరిత్రలో ఎన్నో కథలు అన్నీ చదువున్నాము కదా. కొంతకాలమే రాజులు పరిపాలిస్తారు. మళ్ళీ ఏమవుతుంది, ఇంకొంతమంది రాజులు వచ్చి వాళ్ళతో యుద్ధాలు చేయడము, వాళ్ళని ఓడించడము, వాళ్ళ రాజ్యాలను తీసుకోవడము జరుగుతుంది. తర్వాత లేకపోతే ఆ రాజులు ఏదన్నా అనారోగ్యంతో చనిపోవడము, ఆ తర్వాత ఇంకొక రాజు చేతికి రాజ్యం వెళ్ళడము, లేకపోతే వాళ్ళ పిల్లలు తరతరాలది అలాగే ముందుకు వెళ్ళడం, ఇలా జరుగుతుంది. కానీ ఒకే రాజు నిరంతరం ఎక్కడైనా పరిపాలించడం చూసామా? కానీ ఇక్కడ యేసయ్య మన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, గొప్ప దేవుడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది ఆ దేవుని గురించి? సకల యుగములలో అన్నారు. సకల అంటే ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, లేక ఒక సంవత్సరం కాదు, కొంతకాలం అని కాదు, సకల యుగంలో, ఒక యుగం అని కాదు, అన్ని యుగాలకు ఆయన రాజై ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. నిరంతరము యెహోవా రాజై ఉన్నాడు. అలాగే చూసుకున్నప్పుడు కీర్తనలు 24వ అధ్యాయం 10వ వచనంలో, మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపత్యగు యెహోవాయే ఈ మహిమగల రాజు. అంటే అల్టిమేట్ అథారిటీ ఓవర్ ఆల్ క్రియేషన్. అంటే ఇక్కడ ఉన్న సర్వ సృష్టికి ఆయన రాజై ఉన్నాడు. మరి హీఈస్ ద అల్టిమేట్ అథారిటీ ఓవర్ ఆల్ ద ఎర్త్లీ రూలర్స్. అంటే ఏ రాజు కూడా ఆయన కిందే, ఏ రాజు కూడా. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. అంటే అక్కడ ఒక సుప్రీం అథారిటీ, అక్కడ ఆయన యొక్క అధికారమును తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రతి యుగమునకు సర్వం మీద, అంటే సర్వ సృష్టి మీద, ఈ సృష్టిలో ఉన్న సమస్తం మీద, ప్రతి దాని మీద ఆయన అధికారి ఉన్నాడు, ఆయన ఆధిపత్యము కలిగి ఉన్నాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే చూసుకున్నప్పుడు అక్షయుడు అంటే మరణము లేనివాడు. అవును, ఆయన సజీవుడు, ఆయనకి మరణం అనేది లేదు. కనుక ఆయన అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగ యుగములు కలుగునుగాక. అదృశ్యుడునగు మనం ఇక్కడ చూసినప్పుడు యోహాను 1వ అధ్యాయం 18లో, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన్ని బయలుపరచెను. కనుక ఎవ్వరు కూడా తండ్రిని చూడలేదు, ఆయన బయలుపరిచింది ఎవరు? ఆయన కుమారుడు యేసు ప్రభువు ద్వారా మనము తండ్రిని ఎరిగి ఉన్నాము. కనుక ఆయన అదృశ్యుడగు దేవుడని ఇక్కడ రాయబడి ఉన్నది. అలాగే అద్వితీయ దేవునికి, అంటే ఏకైక దేవుడు, ఆయనకి సాటి అనేది ఎవ్వరూ లేరు, ఆయనే సాటి అని ఇక్కడ రాయబడి ఉన్నది. అలాగే మనం చూసుకున్నప్పుడు ఇటువంటి లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. కనుక మనము ఘనత మహిమ ఆయనకే యుగ యుగములు చెల్లించవలసిన అవసరం ఉంది. మరి పరలోకంలో వాళ్ళు దేవుని స్తుతించేటప్పుడు కూడా ఈ మాటలే వాడారు. కనుక మనం చూసినప్పుడు ఆయన సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగ యుగములు కలుగునుగాక అని ఇక్కడ రాయబడి ఉన్నది. అద్వితీయుడు అంటే ఏకైక దేవుడు అని అర్థం. అలాగే మనం గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను, దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక.
కనుక ఇక్కడ మళ్ళీ మనం చూస్తే ఈ రక్షణ ప్రసాదించింది ఆయనే గనుక మరి మానవాళి పాపములకు విధింపబడవలసిన శిక్షను ఆయన భరించి మానవులకు పాపం నుంచి విముక్తి ఇచ్చి ఆ శిలువ మీద ఆయన రక్తాన్నంతా కార్చి పాప పరిహారం చేసి ఆ తరువాత ఆయన చనిపోయి మూడో దినం తిరిగి లేచి సజీవుడై పరలోకముకు ఆరోహణమాయను. కనుక ఆయన మరణమును జయించి ఉన్నాడు. మరి సర్వలోక పాపములను ఆయన దానికి విధింపబడవలసిన శిక్షను ఆయన భరించి ఉన్నాడు. మరి ఇంత త్యాగము ఆయన చేశాడు. మరి ఇది చేయడానికి ఎవ్వరికి కూడా అధికారం లేదు. ఎందుకంటే పాపం నుంచి విముక్తి ఇవ్వాలంటే ముందు విముక్తి ఇచ్చే వ్యక్తి అతనిలో ఎటువంటి పాపం ఉండకూడదు. కనుక యేసు ప్రభువులో ఏ పాపము లేదు. కనుక ఇతరులకు పాపము నుంచి విముక్తి ఇవ్వడానికి ఆయన ఒక్కడే అర్హుడు. కనుక ఈ గొప్ప బలియాగము త్యాగం ఆ శిలువ మీద ఆయన చేశాడు కనుక మనము ఆయనకు మహిమ చెల్లించాలి. కనుక మనం ఆయనకి మహిమ చెల్లించాలి. మరణమును జయించి లేచినాడు కనుక ఆయనకు మనము మహిమ చెల్లించవలసిన అవసరము ఉన్నది. అలాగే మనం చూసుకున్నప్పుడు కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? ఆయన సర్వ సృష్టికర్త. మరి సృష్టిని ఆయన సృష్టించిన గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త కనుక మనము ఆయనకు మహిమను చెల్లించవలసిన అవసరం ఉన్నది. మరి యెషయా 42వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు ఆకాశములను సృజించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణము దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కనుక ఇంత సర్వశక్తిమంతుడు కనుక ఆయనకు మనం మహిమ చెల్లించవలసిన అవసరం ఉంది. నోటి వాక్కు చేత ఆయన సర్వమును సృష్టించాడు. నోటి వాక్కు చేత ఆయన సర్వమును సృష్టించి మరి ఈ సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త ఉన్నాడు కనుక ఆయనకు మహిమ చెల్లించవలసిన అవసరం ఉంది. యెషయా 42వ అధ్యాయం 8వ వచనంలో యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను ఇచ్చువాడను కాను. కనుక ఆయనకు చెల్లింపవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన మహిమ ఆయన ఎవ్వరికీ ఇచ్చేవాడు కాడు. ఎందుకంటే ఆయన మహిమకు అర్హుడు. ఆయన సర్వ సృష్టికర్త. మరి అందరికీ రక్షణ ప్రసాదించి మానవాళిని పాపపు ఉచ్చు నుంచి పాతాళపు అగ్ని ఆహుతి నుంచి తప్పించి మరి మరణమును జయించి లేచిన గొప్ప దేవుడు కనుక ఆయన మహిమ ఎవ్వరికి ఇచ్చేవాడు కాదు. మరి ఆ మహిమకు ఆయన అర్హుడు కనుక సమస్తం సృష్టి, సమస్త మానవాళి, మరి పరలోకమందు సమస్తము, పరలోకమందు కానీ భూమి అందు కానీ సమస్తము ఎందు కానీ ఏదైనా కూడా ఆయన్ని మాత్రమే స్తుతించాలి. ఆయనకు మాత్రమే ఆ మహిమను చెల్లించవలసిన అవసరము ఉన్నది.